హాయ్ అందరికీ. ఈరోజు మీకు సీలింగ్ చేయటం ఎలాగో నేను చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మీకు బాగా నేర్చుకోవాలి, చేసుకోవాలి, మీ సొంతంగా అనుకుంటే ఈ వీడియో చూడండి. మీకు కనిపించే సీలింగ్ కానీ అవన్నీ నేను చేసుకున్నాను. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా నాకు తెలిసినంత వరకు మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ముందుగా మనం నీటి మట్టం వేసుకొని లెవెల్ వేసుకోవాలి. దాని తర్వాత మనం దారంతో మార్కింగ్ చుట్టూ నీటి లెవెల్లో వేసుకున్న తర్వాత మన దారంతో లెవెల్గా 2 లైన్లుగా మీరు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత హ్యామర్ పెట్టి మనం ఒక 3 అంగుళాలు ఛానల్ ముక్కలు ఉంటాయి, అవి కట్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు బారు ఛానల్ 12 అడుగులు ఉంటుంది, మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని అదైనా కొట్టుకోవచ్చు. కొట్టుకొని వేసుకుంటే ఏంటంటే అదైతే ఏంటంటే ఒకటే బారు ఛానల్, కొంచెం ఖర్చు ఒక 50 రూపాయలు ఖర్చు పెరుగుతుంది. దీనికైతే ఏంటంటే ముక్కలు కట్ చేసుకొని 3 అంగుళాల ముక్కలు అలాగా మనం హ్యామర్ తోటి బెజ్జాలు వేసుకొని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అది 3 అంగుళాల కంటే అటు ఇటు ఒక బెజ్జం వేసుకోవాలి. దాంట్లో మనం చెక్క ముక్కలు ఉంటాయి, గుజ్జీలు అంటారు వాటిని, అవి పెట్టేసుకొని కొట్టేసుకోవాలి. కొట్టేసుకున్న తర్వాత ఆ విధంగా అన్నీ అయిపోయినాక ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ మనం ఏం చేయాలంటే మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంత కట్ చేసుకొని కింద నుంచి స్క్రూలు వేసుకోవాలి. ఇలాగా మొత్తం ఇలా వేసుకున్నాక చూసుకొని మీరు అంటే రెండు అడుగులకి ఒక ఛానల్ మీరు వేయాలి. అడ్డం వచ్చేతలకి నిలువు వచ్చేతలకి 4 అడుగులకి ఒకటి, ఇటు అడ్డం వచ్చేతలకి 2 అడుగులకి ఒకటి మనం వేసుకోవాలి. వేసుకొని ఇలాగ ముందు చిన్న రూమ్ కాబట్టి కొద్దిగా ఒక దాన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నాము. అదే పెద్ద రూమ్ అయితే ముందు అన్ని కొట్టుకున్న తర్వాత ఒక పక్కన చేసుకుంటూ ఉండాలి. అది చేసుకున్న తర్వాత చుట్టూ ఒక అడుగు రూపు వస్తుంది. మనం ఏం చేయాలంటే 8 అంగుళాలు వదిలిపెట్టేసి ఛానల్ కొట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది అడుగు ముక్క పెట్టుకోవాలి. అప్పుడు 4 అంగుళాలు ఉంటుంది, అది దాంట్లో రూపు లైట్ వేసుకోవడానికి మనం వదిలిపెడతాం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ 8 అంగుళాలు 9 అంగుళాలు అయితే అడుగు లోపల మనం గ్యాప్ వదిలిపెట్టుకోవచ్చు. అడుగు ఎక్కువ వదిలిపెడితే మన సంద వస్తుంది, బాగోదన్నమాట. అడుగు చుట్టూ 8 అంగుళాలు 9 అంగుళాలు 7.5 అది మీ ఇష్టం లేదు. కొంతమంది గోడకు కూడా కనిపిస్తే ఏంటంటే ఎక్కువ పెట్టింది. ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత స్క్రూలు వేసుకోవాలి. అడుగుకి కానీ అడుగుకి 2 స్క్రూలు అట్లాగా వేసేసుకొని బాగా పెట్టుకున్న తర్వాత సెట్ అయిపోతుంది. ఇలాగ రూము మొత్తం సీట్ ఎక్కించుకున్నాము. మనం సీట్ ఎక్కించుకున్న తర్వాత ఇంకా రూపు తీయాలి. 2 సీట్లు బట్టి వేసుకున్నాక ఇలాగ 8 అంగుళాలు కానీ 9 అంగుళాలు గ్యాప్ వదిలిపెట్టుకోవాలి. రూపు లేకపోతే అవసరం లేదు. ఇలా గ్యాప్ పెట్టుకున్నాక మనం కింద ఒక అడుగు ముక్కలకు చుట్టూ కట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మనం ఒక అడుగు
ఒక 8 అంగుళాలు మార్కింగ్ పెట్టుకోవాలి బారుకి. బ్లూ ఇంక్ తోటి మార్కింగ్ పెట్టుకొని అక్కడ మనకి ఈ ఛానల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం అవి వేసేసుకొని ఎల్ల ముక్కలు ఉంటాయి. అవి మన ఈ ఛానల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒకటి ఆడొకటి వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని అక్కడ కొట్టుకున్న తర్వాత ఒక మార్కింగ్ ఈ దాని నుంచి ఆ దరికి ఒక అబ్బాయి పట్టుకుంటాడు. ఇలాగ బ్లూ ఇంక్తో మనం మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని కింద నుంచి ఈ బాటం ఉంటుంది అది ఫిట్ చేసుకోవాలి. ఇలాగా ఛానల్స్కి స్క్రూలు వేసుకోవాలి. స్క్రూలు వేసుకున్న తర్వాత మీకు అడుగడుగు ముక్కలు మనం ఒక సీటు 4x6 అడుగులు ఉంటుంది. 4 అడుగులు ఎడడుగు 6 అడుగులు పొడవు ఉంటుంది. దాన్ని మనం ఒక సీట్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకున్న తర్వాత చుట్టూ వచ్చేస్తుంది. ఈ ఒక అడుగు ముక్క మనం కట్ చేసుకున్నాక ఈ ఛానల్ కొట్టుకున్న తర్వాత ఇలాగ
వాటిని ముక్కలు పెట్టుకొని మన స్క్రూలు వేసుకోవాలి. ఇలాగ చుట్టూ మనం వేసుకున్న తర్వాత మొత్తం గ్యాప్ లేకుండా 4 పక్కల ఇలాగ చుట్టూ ఇలాగ చేసుకొని అడుగడుగు ముక్కలు మనం పెట్టేసుకున్న తర్వాత మనం అడుగడుగు ముక్కలు కొట్టుకున్న తర్వాత 2 అంగుళాలు గ్యాప్ వస్తుంది, 2 నుంచి 2.5 అంగుళాలు. ఆ గ్యాప్ మనం బూట్ చేయాలంటే మనం ఒక 2.5 అడుగులు ముక్కలు కట్ చేసుకోవాలి. 2.5 అంగుళాలు ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిల్ని सागी द्वारा नहीं
నాలుగో రెండు ఇది. ఏంటి నాలుగో రెండు మన. ఒకటా చిత్రగా పట్టుకోవాలి. అటు ఇటు గుడుపులు ఉంటాయి, అవి అంటే సదరం కోసం లెవెల్ కోసం చిత్రగా పట్టుకోవాలి. చిత్రగా పట్టుకొని మనం ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో దాన్ని కూర్చోబెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏమవుతుంది, పిఓపి పిండి ఉంటుంది, అంటే జిప్సం పిండి, అది కలుపుకోవాలి. ఆ గ్యాప్లు ఏదైతే లేకుండా మొత్తం లెవెల్గా సమానంగా, అంటే అన్ని వైపులు సమానంగా ఉండేలాగా, ఒకవైపు ఎక్కువ తక్కువ లేకుండా ఉంటే చూస్తానికి రోతగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే మొత్తం లెవెల్గా కట్ చేసుకొని చిత్రగా పట్టుకోవాలి. చిత్రగా పట్టుకొని పిఓపి జిప్సం పిండి ఉంటుంది కదా, అది కొంచెం గ్యాప్లు ఉంటాయి అక్కడ పెట్టేసుకోవాలి. ఇది స్వీట్గా ఆరిపోతూ ఉంటుంది. కొంచెం కొంచెం కలుపుకోవాలి. కొద్ది కలుపుకొని మనం ఈ పీసులు ఉంటాయి ఇక ఇంకా చిన్నదా? ఇంకా చిన్నగా ఇప్పుడు ఇచ్చిందంటే ఇచ్చాం. పిఓపి పిండి పీసులు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక 2 అడుగులకు ఒక చాట మనం వేసుకోవాలి. వేసుకుంటే అది కదలకుండా సెట్ అయిపోతుంది, సిమెంట్ లాగా కరిసిపోతుంది బాగా. వస్తుందా? వస్తాయి. కొంచెం చూద్దామా? గ్యాప్ లేకుండా చిన్నగా ఎక్కడైతే సందు ఉంటుందో అక్కడ ఏళ్ళు పెట్టి శుభ్రంగా రుద్దుకోవాలి. ఇదంతా గ్యాప్ లేకుండా మనం పిఓపి పిండిని శుభ్రంగా చుట్టూ పూసుకోవాలి. ఎక్కడైతే ఉందో అక్కడ అదంతా నీట్గా, ఈ గ్యాప్ లేకుండా పిఓపి పిండి మనం నీట్గా పోసుకోవాలి.
చాలా ఇలా ఆ? ఇలాగా చుట్టూ మధ్యలో వాటికి టేప్ ఉంటుంది. ఆ టేప్ పెట్టి మనం వేసి చేసుకొని పిఓపి పిండి కలిపేసుకుని చుట్టూ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ మనం లైట్ కోసం హోల్ వేస్తున్నాం. మనం 3 అంగుళాలు కానీ 4 అంగుళాలు 2 అంగుళాలు లైట్లు వాళ్ళు తెచ్చుకునే దాన్ని బట్టి అదే ఈ మనమైనా వేయచ్చు, లేదంటే ఎలక్ట్రీషియన్ అయినా వేసుకుంటాడు. మనం మాత్రం రూప్ లైట్కి వైర్ లాగి పెట్టాలి. ఇలా సింపుల్గా మన అన్ని కొలతలు పెట్టి 4 మూలలు అక్కడ యాక్సెప్ట్ రేట్ పెట్టి పోస్తుంది సింపుల్గా. ఇట్లా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక మనం సెంటర్లో ఒక డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ కోసం మనం ఇక్కడ పెన్ను పెట్టి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్కడ అవసరం అవుతుంది మార్కింగ్ పెట్టుకున్నాక అక్కడ కట్ చేసుకొని డబుల్ షీట్ వేసుకోవాలి. మా యాడా పైన ఉన్నావు కదా చెప్పరా పైన సర్లేమా ఇట్రా పిలుస్తున్నాడు. కట్ చేసుకున్నాక డబల్
ముందు 2 ముక్కలు సమానంగా పెట్టుకొని అలాగా పెట్టుకొని దానికి స్క్రూలు ఒక 3 అంగుళాల స్క్రూలు కానీ 4 అంగుళాల స్క్రూలు కానీ పొడుగు ఉందంటే అంగుళాల స్క్రూలు వేసుకోవచ్చు. ఇవి కొంచెం లోతుకి వెళ్ళాలి కాబట్టి 3 అంగుళాల స్క్రూలు 4 అంగుళాల స్క్రూలు కానీ వేసుకోవాలి.